ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తాజాగా చేసిన కామెంట్లు ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన నుంచి ఇలాంటి మాటలు రావడంతో ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు, సినీ ప్రేక్షకులే కాదు యావత్ దేశ ప్రజలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనురాగ్ కశ్యప్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ఆయన ఏమన్నారు అనే విషయానికొస్తే, అనురాగ్ బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సామాజిక సంఘ సంస్కర్తలైన జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రతో సినిమా చేస్తున్నారు అనురాగ్. అయితే ఈ సినిమాకు సెన్సార్ కావటం లేదు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అలాగే బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అనురాగ్. బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తాను, ఎవరికైనా అభ్యంతరమా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నాయి. ఇకపోతే అనురాగ్ కశ్యప్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని, ఇక్కడ తాను ఉండలేనని, అందుకే హిందీ పరిశ్రమను వీడుతున్నాను అంటూ ప్రకటించి దక్షిణాది సినీ పరిశ్రమకు షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడేమో, అందుకే అలా నేరుగా చెప్పకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పిస్తున్నాడు అంటూ కూడా ఈయనను చాలామంది నెటిజన్స్ విమర్శించారు. అయితే అలా విమర్శలు వచ్చాయో లేదో ఇలా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. నేను మారలేదు, సినిమాలు మానలేదు, కేవలం సిటీ మారాను, తిక్కతో అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం 2028 వరకు బిజీగా ఉంటాను, నా అంత బిజీ ఇంకెవరూ లేరు అంటూ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది 3 సినిమాలు, వచ్చే ఏడాది 2 సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్తానని, క్షణం కూడా ఖాళీగా లేనంతగా పని దొరికింది అని తెలిపారు. దీనివల్ల రోజుకు 3 ప్రాజెక్టులైనా తిరస్కరించాల్సి వస్తుందని, కాబట్టి అందరూ నోరు మూసుకోండి అంటూ విమర్శించే వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అనురాగ్ కశ్యప్. ఇక ప్రస్తుతం ఈయన మహారాజా, విడుదల 2, రైఫిల్ చిత్రాలతో సౌత్ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. ఈ ప్రస్తుతం డెకాయిడ్తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇక ఇప్పుడు బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక వర్గాన్ని ప్రత్యేకంగా ఇలాంటి మాటలతో బాధ పెట్టడం నిజంగా అనిర్వచనీయం అంటూ అనురాగ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.